హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యములో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. దయచేసి మాటని మనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దైవజనుడు చక్కగా తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రేమైంది బిడ్డలారా, దేవుని సన్నిధికి కూర్చున్న మీరు మీ జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శోధనలు, బాధలు భరించి ఉండవచ్చు. ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో భరించి వాటన్నిటిని తట్టుకొని ఈరోజు ప్రభు సన్నిధిలో మీరు నిలబడగలిగారంటే దేవుని వాక్యం చక్కగా మనకు బోధిస్తున్న మాటను మనం గమనిస్తే దైవజనుడు అంటున్నాడు, శోధన సహించిన వాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడినటువంటి మాటలు. చెప్పండి, ఎవరు ధన్యుడు అంటండి? ఎవరు ధన్యులు? శోధన సహించిన వాళ్ళు ధన్యులు. ఎవరి నిమిత్తమై? యేసు ప్రభు వారే చెప్పారు, నా నిమిత్తము నిందించబడి, దూషించబడి, అవమానించబడి, హింసించబడిన వాళ్ళే ధన్యులు. ఎందుకని? వారు పరలోకంలో ప్రభుతో కూడా ఉంటారు. అందుకని ఈ రోజున ఎంతో మందిని మనం చూస్తుంటాం. శ్రమ వచ్చిందనుకోండి, ఏం చేస్తారంటే ఆ శ్రమలో నిలబడలేక, తట్టుకోలేక, ఎందుకో నేను ఈ మార్గంలో వచ్చిన దగ్గర నుంచి నాకు ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి, ఇందులో ఉండటం బాగలేదేమో అనుకొని ఆ మార్గాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే లోకములో ఉన్నంత కాలం నీ జీవితంలో ఎటువంటి సమస్యలు, శోధనలు, బాధలు, నిందలు వచ్చినా పొరపాటును కూడా వాటిని లెక్క కూడా నీవు చేయవు. ఎందుకంటే నింది మోపటానికి ఇంకెవరు ఉండరు, చెప్పుకోవటానికి ఎవరు, ఏ మార్గము ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి. ఇప్పుడు ప్రభు నమ్మిన తర్వాత నీకు కొన్ని విషయాలు, కొన్ని ఆలోచనలు దొరుకుతాయి. లోకంలో ఉన్నంతకాలం బాగున్నాను, శోధనలు, సమస్యలు వచ్చినా ఏదో అనుకుంటూ, ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాను, ప్రభు మార్గంలో వచ్చిన తర్వాత నాకు ఇంకా ఎక్కువైపోయినాయి బాధలు, దేవుడు నాకేం మేలు చేశాడు అనే స్థాయిలోకి సాతాను నిన్ను అక్కడ దాకా తీసుకెళ్తాడు. సాతాను నిన్ను ఏం చేస్తాడండి? ఇప్పుడు ప్రభు దగ్గరికి అవుతున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుకు దగ్గర అవుతూ ఉంటావో సాతాను గాడు ఏం చేస్తాడంట? ఎక్కువగా నీకు ఇబ్బందులు కలిగేటట్లు చేస్తాడు. నీకు వచ్చిన ఇరుకు ఇబ్బందులను బట్టి నువ్వేం చేస్తావంటే, అసలు దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు వచ్చే ఈ బాధలు, అసలు దేవుడు అనేవాడు ఉంటే ఈ శోధనలను తప్పించాలి కదా, దేవుడు అనేవాడు ఉంటే ఈ బాధలు నాకెందుకు, ఈ కష్టాలు నాకెందుకు, అసలు యేసు ప్రభు ఉన్న దేనికి, బాధలు రాకుండా కాపాడేదానికే కదా, ఎందుకు వచ్చినట్లు అని కొంతమంది వ్యతిరేకంగా, విరోధంగా మాట్లాడేవంటి వాళ్ళు లేకపోలేదు.
ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రేమేంది బిడ్డలారా, నువ్వు ప్రభు నమ్ముకున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, చెడు ఆలోచనలు, పనికిమాలిన మాటలు, లోక సంబంధమైన విషయాలు ఇవన్నీ వస్తాయి. ఏంటండి? కానీ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని చేసినా నేను పట్టించుకునేవాడు ఎవడు కూడా ఉండడు. ఎందుకని? ఇప్పుడు దేవుని దగ్గరకు అయ్యే కొలది సాతాను ఏం చేస్తాడంట, వీడు వెళ్ళిపోతే చెప్పండి, ఇతడు నా మార్గం నుండి వెళ్ళిపోతే కుదరదు. అందుకని ఏ విధము చేత అయినా వీడిని తిరిగి మరలా తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. సాతాను పని ఏంటంటే, చెరుకు రసం పిండే మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో చెరుకు గడ పెడితే ఏమవుతుందండి, చెరుకు రసం బయటకు వస్తుంది. చివరికి దానికి మరలా పెడతాడు. పెట్టిన తర్వాత ఆ చెరుకు పిప్పిని ఎక్కడ పడేస్తాడు చెప్పండి? ఎక్కడ పడేస్తాడు? అటు కింద పడేస్తాడు. తాగటానికి వచ్చిన వాళ్ళు, జ్యూస్ తాగేదానికి వచ్చిన వాళ్ళు తొక్కుతారు, గేదెలు తింటాయి, కుక్క దొక్కుతుంది, అన్నీ తొక్కుతూ కాళ్ళ కింద నలిగిపోతూ ఉంటుంది. దాన్ని ఎవరు పట్టించుకోరు. చెరుకు గడకు ఎప్పుడు ఇలువ ఉంటుంది? ఎప్పుడు దాకా ఉంటుంది? దాన్ని శుభ్రంగా చెక్కి నీటుగా దానికి వరుసగా బేర్చి ఉంటారు, నీటుగా బేర్చి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నీటుగా పెట్టి ఉంటారు. అప్పుడు దాకా దాన్ని కాపాడతారు. ఆ తర్వాత నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం చెరుకు రసం ఈరా బాబు అంటే అప్పుడు దాంట్లో పెడతాడు. దేంట్లో? మిషన్లో పెట్టినప్పుడు దాన్ని పిప్పిని పక్కన పడేస్తారు, జ్యూస్ని వీడు తాగేసి వెళ్ళిపోతాడు. నిత్యమహిమలో ప్రభుతో కూడా దేవుని ఎదుట నిలబడేంత వరకు చెప్పండి, లోకములో ఉంటే సాతాను గాడు ఏం పెడతాడు చెప్పండి? నాకేమండి, బ్రహ్మాండంగా ఉన్నాను, ప్రభు నమ్మినా నమ్మకపోయినా, నేను ప్రభు నమ్మకపోయినా ఎవరికి అన్యాయం చేయలేదు, కీడు చేయలేదు, నేను మంచిగా ఉన్నాను, హ్యాపీగా బ్రతుకుతున్నాను అని చెప్పి అనుకుంటుంటావు. చెరుకు గెడలాగా చూడటానికి మాత్రం పైన ఉంటావు. కానీ సాతాను గాడు ఏం చేస్తాడు చెప్పండి? చివరికి నిన్ను పిండి అటు దేవుని దగ్గరికి వెళ్ళనివ్వడు. చివరికి వాడు చేర్చుకోడు. చివరికి నేను ఎక్కడ తీసుకెళ్తాడు చెప్పండి? నరకానికి తీసుకెళ్తాడు. ఎందుకని? అప్పుడు నువ్వు అంటావు, ఒరే సాతానా ఏంట్రా ఈ పని చేసావంటే, నీకు బుద్ధి లేదా? ముందు తెలియదా? ఏది పరిశుద్ధమైందో నీకు తెలియదా అని సాతాను గాడి చివరికి నీ మీద నేరపణ మోపుతాడు. అందుకని బైబిల్లో రాసింది, వాని అనుచరులను మండుచున్న అగ్నిగుండములో వేయబడునని బైబిల్లో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకస్తులు గమనించట్లేదు, గుర్తించట్లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చక్కగా అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేయబడిన జీవ కిరీటము. ప్రైజ్ ది లార్డ్. ఏం కిరీటం అంట చెప్పండి? ఏం కిరీటము? ఎవరిని? తనను ప్రభు తనను ప్రేమించిన వారికి. ఎవరు ప్రేమించాలి? సాతాను గడా? దేవుడా? దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి వాగ్దానం చేయబడిన కిరీటం ఇస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇప్పుడు నీకు పెళ్లి చూపు చూడాలి అయ్యా, నీకేం పెళ్లి చూపు చూడాలి, పెళ్లి చూపులు చూడాలి, అమ్మాయిని చూడాలి. అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాం అంటే ఏం చేస్తావు చెప్పండి? నన్ను అమ్మాయి మెచ్చుకోవాలి అని చెప్పి ఈ పెళ్లి కూతురు వచ్చేవంటి అబ్బాయి నన్ను మెచ్చుకోవాలని చెప్పి ఏం చేస్తుంది చెప్పండి? శుభ్రంగా నీట్గా తయారవుతుంది. తలకు స్నానం చేసుకొని, ఏంటండి మంచి బట్టలు కట్టుకొని, మేకప్లు వేసుకొని, ఉన్న పెదవులు సరిపోక లిప్టిక్ పూసుకొని, అన్ని అంగాలు, తలకు ఇన్ని పూలు పెట్టుకొని, కళ్ళకు కాటుకు పెట్టుకొని,
చెవులకు ముక్కులకు అన్ని పెట్టుకొని వచ్చి ముందు నిలబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఈ పెళ్లి కొడుకు చూసి అంటాడు, ఈ అమ్మాయి అయితే నాకు చెప్పండి, ఈ అమ్మాయి అయితే నాకు కరెక్ట్ సరిపోద్ది, ఓకే ఈ అమ్మాయి నాకు ఇష్టమైంది అంటాడు. మరి ఆ అమ్మాయి కూడా అనాలి కదా నాకు ఇష్టమైందని. ఆ అమ్మాయి అనేది అనుకో, ఇద్దరు ఓకే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడటానికి మాత్రం ఇద్దరు ఓకే అనుకున్నారండి. అసలు సంగతి ఎప్పుడు బయటపడుతుంది? పెళ్ళైనా కదా. పెళ్ళైన తర్వాత కదా తెలిసేది. ముందు బాగానే ఉంటుంది, ఆ తర్వాత తెలుస్తుంది. లోకం అనేది ఇప్పుడు బాగానే ఉంటుంది, ఆ తర్వాత తెలుస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవజనుడు అంటున్నాడు, ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎవరు పొందుతారు? మనల్ని ప్రభువు చూస్తున్నాడు కాబట్టి, ఎప్పుడు చూస్తూనే ఉంటాడు కాబట్టి మనం ఆయనకి చెప్పండి ఇష్టకరమైన వ్యక్తులుగా ఉండాలి. పెళ్లి చూపులు ఎన్నిసార్లు చూస్తామండి? ఒకసారి వెళ్ళి పెళ్లి చూపులు చూస్తావు, మరలా చూడవుగా. ఒక్కసారే కదా చూసేది. పోనీ పోయినసారి సరిగా చూడలేదని అనుకున్నావు అనుకోండి, సర్లే రేపు పండుగ వస్తుందిగా, ఆ పండుగ రానైనా ఓ 2 రోజులు ఉండి అమ్మాయిని కూడా బాగా చూసి అంటారు. అప్పుడు ఈడు వెళ్తాడు, వెళ్ళి మరలా అన్ని పరిశీలన చేసి పరీక్షించి అన్ని చూసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటండి ఈ మధ్య ఒక ఆయన అమ్మాయిని చూడటానికి పోతే ఆ అమ్మాయి ఏమో 3 రోజులు ఇంటికి రాలేదంట. ఈడు ఆ 3 రోజులు ఆ ఇంట్లో ఉన్నాడు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈడు ఉంటే ఈమెమో ఊళ్ళో వాళ్ళు ఎవరో ఇంట్లో ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటి సంగతి అని అడిగితే ఆ అమ్మాయి ఏంటంట, నిన్ను చూడగా నాకు సిగ్గేసింది. ఏంటండి సిగ్గేసా భయం వేసా? చెప్పండి, ఏం వేసిందంటే ఇంకే సిగ్గు ఎక్కువ, అందుకని రాలేదంట. ఈరోజు ఎవరండి ఇలాంటి వాళ్ళు? చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజులు ఎవరైనా ఉన్నారు సిగ్గుపడేవాళ్ళు? ఎవరున్నారు చెప్పండి? బైకుల మీద ఎక్కి తిరుగుతుంటే యాడ చూసినా వాళ్ళే. ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం చక్కగా మనకు బోధించున్నటువంటి మాట, శోధన సహించిన వాడు ధన్యుడు. ఎవరి కొరకు? నిన్ను నీవు కాపాడుకునే దాని కొరకు, నీ దేహమును కాపాడుకునే దాని కొరకు, నిత్య నరకములో కాలకుండా ఉండేదాని కొరకే ప్రభు సన్నిధిలో నిన్ను నీవు కాపాడుకోవాలి. ప్రభు నీకు ఆశ్రయముగా ఆయన ఉంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటన్నిటి నుండి విడిపించటానికి ఆయన నీకు సహాయము తోడుగా నిలుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామంది అంటుంటా ఉంటారు ఏమని, నేను ప్రభుకు ప్రార్థన చేస్తున్నాను, ప్రభు సన్నిధిలో యేసయ్యకు ప్రార్థన. ఎవరికి ప్రార్థన? ఆయనకు నువ్వు చేసేది ఏంది ప్రార్థన? కొంతమంది అంటే నేను ప్రభు కొరకే బ్రతుకుతున్నాను. చెప్పండి, ప్రభు కొరకే నేను నిరీక్షణ కలిగి జీవిస్తున్నాను. ఇంకా ఏంటంటే విశ్వాసంతో నేను బతుకుతున్నాను. పోనీ విశ్వాసుల కొరకే నేను బతుకుతున్నాను చెప్పరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తుంది. చెప్పబడుతున్న మాట ఏంటి? ప్రభువు తన్ను ప్రేమించిన వారికి మాత్రమే ఈ కిరీటాన్ని ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఒక్కసారికి 10 సార్లు చూసుకో. అద్దంలో చూసుకోవటం కాదు, ముఖాన్ని. ఏంటంటే ఎదురొచ్చేవాడు కాదు నీ ముఖాన్ని చూసి నచ్చాల్సింది, మెచ్చాల్సింది. ఎవరికి ఇష్టకరమైన వ్యక్తిగా ఉండాలి? నువ్వు దేవునికి ఇష్టకరమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఆయనకి ఇష్టమైతే కదా నీకు జీవ కిరీటం. ఆయనకి ఇష్టం లేకపోతే నీకెందుకు కిరీటం ఇస్తాడైనా? ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 13వ వాక్యం, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవ్వనిని కూడా శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అది ఏమనకూడదు. ఈ మధ్య చాలామంది చూస్తుంటాను, నేను కొంతమంది చెప్తుంటాను, ఆయన నాకు భయంకరమైన శోధన పెట్టాడండి అంటుంటారు. ఈ మధ్య ఒక ఇద్దరు ముసలోళ్ళు తగిలారు నాకు. అబ్బో, ఆయన నమ్ముకున్న అంతకాలం మాకు తినడానికి అన్నం దొరకలేదని. అప్పుడు నాకు అర్థమైంది, పొయ్యిలో ఒక కట్టె తక్కువైంది, అందుకని ఈమెను దేవుడు సాతాను గాడు ఏమని చెప్పండి. పొయ్యిలో ఒకటే కట్టె ఉంది, రెండు ఉంటే బాగా మండుతుంది. అందుకని సాతాను గాడు ఈమెను ఏం చేశాడంట, జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిపోయాడు. ఏముగు తోడుగా ఇంకొకటి లాక్కెళ్తాడు. అప్పుడు 3 కట్టెలు బాగా కాదు. కానీ నరకంలో ఎన్ని కట్టెలు అవసరం లేదు, వేసిన వాడిని వేసినట్టే. అది ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి, నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. ఎవరో చెప్పండి, ఎవరు అనకూడదు మాటని. నేను దేవుని చేత, దేవుడే నాకు శోధన పెట్టాడండి. కొంతమంది అంటుంటారు, దేవుడే మాకు ఇన్ని బాధలు పెడుతున్నాడండి. ఏం పెద్ద భక్తురాలు అయిపోయినట్టు, వీళ్ళు పెద్ద భక్తులు అయిపోయినట్టు దేవుడే మాకు శోధిస్తున్నాడు. ఓ ఏదో భారాన్ని మోసుకున్నట్టే మాట్లాడేస్తారు. ఇట్లాంటి పరలోకానికి వెళ్తారా చెప్పండి, వెళ్తారా? ప్రైజ్ ద లార్డ్. అందుకని చక్కగా రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకని దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. చెప్పండి, ఏమంటున్నాడు? కీడు విషయంలో ఎవరిని కూడా ఆయన చెప్పండి ఏం చేస్తున్నాడండి? కీడు విషయమై శోధింపనేరడు, ఎవరిని కూడా శోధింపడు. ఆయన ఎవరిని శోధించాల్సిన అబ్రహాం గారు దేవుడు నమ్ముకోయా, ఓ దేవుడు నమ్ముకోయా, నీ ఇంటికాడ భజన కొడతాడా ఆయన? లే ప్రార్థన చేసుకోలే, లేలే మందిరానికి వెళ్ళి ఆయన అంటాడు, రోజు శోధిస్తాడు నీకు. ఆయన ఎవరిని శోధించడు, చూస్తూ ఉంటాడు. అందుకని ఒక ఆమె పేరు పెట్టింది యేసు ప్రభుకు. ఏం పేరు? చూచుచున్న దేవుడు. ఆయన చూస్తూనే ఉంటాడు. చెప్పండి, ఆయన చూసుకుంటూ ఉంటూనే ఉంటాడు. నువ్వు వస్తూ ఉంటావు, నువ్వు పోతూనే ఉంటావు. ఈడొస్తాడు, వాడు పోతాడు. ఏంటంటే ఈడొస్తాడు, ఈడు వెళ్ళిపోతాడు. ఇంకొకడు వస్తాడు, వీళ్ళు వెళ్ళిపోతాడు. ఆమె వస్తుంది, ఈడు పోతూ ఉంటాడు. దేవుడు ప్రత్యక్షం ఏం చేస్తున్నావు ఇంట్లో అని అంటాడా? ఏంటంటే మీ ఆయన ఉద్యోగానికి డ్యూటీకి వెళ్ళాడు కదా, నువ్వేం చేస్తున్నావు? మీ ఆయన నీ భార్య ఊరికి వెళ్ళింది కదా ఫ్రీ బస్సు, ఏం చేస్తున్నావు ఇంట్లో అని అడుగుతాడు. ఆయన ఎవరిని అడగడు, చూస్తూ ఉంటాడు. అంతే, చూస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. చూసి 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 తీర్పు దినమందు మాట్లాడతాడు. నువ్వు అటు ఇంకేముండదు, మారు మాటే ఉండదు. పిండేసిన చెరుకు పిప్పిని ఎక్కడ పడేశారు? కాళ్ళ కింద తొక్కబడుతుంది. చివరికి అక్కడ పడి ఇక్కడ పడి ఎండిపోయి చివరికి అది మట్టిలో కలిసిపోతుంది. నువ్వు ఎక్కడికి కలిసిపోతావో చూసుకో ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. కీడు వచ్చిందని నువ్వు, ఆ కీడు ఎందుకు వచ్చింది? ఉదాహరణ మనం అనుకుందాం, జలుబు ఎందుకు చేసిందంటో చెప్పండి. జలుబు ఎందుకు చేస్తుంది? పుల్లటి ఉంటాయి కదా, ఏంటి
బత్తాయి పండ్లు, నారింజ పండ్లు, ఏంటండి ఫ్రీగా వస్తుందని స్వీటు, కేజీలు లడ్లు, మైసూరు పాకులు మొత్తం మింగుతూ ఉంటే ఏమొస్తుంది? ముక్కులో నుంచి గారుతుంది. ఎందుకు గారుతుందని అడిగితే చెప్పండి. మరలా ఏంట్రా జలుబు చేసిందంటే, ఏం చేస్తావు బాబాయ్, ఏం అసలు స్వీట్ కూడా తిన్నా నేను, అసలు ఈరోజు చూడు ఎట్ట గారుతుందా. దొంగోడు దొంగది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భర్త పాపం పిల్లలు భార్య అందరు ఉంటారు కదా ఇంట్లో ఉన్నప్పుడు, భార్య స్వీట్ తెచ్చి పెట్టేవాడంట, తనకు నచ్చిన స్వీట్ పెడతా ఉంటే పాపం భార్య ఏం చేసేదంటే, పిల్లలు తినేదానికి పోతే ఏయ్ స్వీట్ తినబాకండి జలుబు చేస్తుంది అనేదంట. పాపం ఇటు డ్యూటీకి పోయి వచ్చే లోపు సగం బాక్స్ అయిపోద్ది. ఏంటండి స్వీట్ కనపడట్లేదు బాక్స్లో, సగం అయిపోయింది కదంటే, నేను ఎప్పుడైనా స్వీట్ తింటాను చూసావా, అసలు నేను తింటానా, నాకు స్వీట్ అంటేనే పడదు. పాపం పెళ్ళైన దగ్గర నుంచి 2 పిల్లలు పుట్టేదాకా చూశాడు. ఆ పిల్లలు కాస్త 10 సంవత్సరాలు అయింది. ఇదే జరుగుతుంది. ఇంకేం చెప్పుకుంటాడు పాపం, నా భార్య ఇట్టాడిది అని చెప్తాడా? చెప్పగలుగుతాడా? దొంగది కానీ మంచిది కానీ కాపురం చేయాలి కాబట్టి, ఏంటండి పరువు ప్రతిష్ట బజార్ పాలు చేసుకోకూడదు కాబట్టి, దాని చావు దాన్ని చేస్తుంది, వీడి చావు వీడు చేస్తాడని ఏం చేస్తారు? వదిలేస్తారు. ఇది మనిషిలాగా. మొత్తానికి ఇతను ఏం చేశాడంటే, భార్యకు తెలియకుండా ఇంట్లో ఏం పెట్టాడండి, కెమెరా ఒకటి ఫిట్ చేశాడు. ఏమో తెలీదు, కెమెరా పెట్టేశాడు. పాపం డ్యూటీకి వెళ్ళిపోయాడు, వచ్చేవాడు, నెలకు 2 సార్లు 3 సార్లు తెచ్చేవాడు, పెట్టేసేవాడు. శుభ్రంగా ఏం చేసేదంట, వేస్తూ ఉంటే అక్కడ రికార్డింగ్ అవుతూ ఉండేది. పాపం భర్త వచ్చాడు, ఏంటండి అంటే, పిల్లలు తిన్నారులే అని. మొత్తానికి ఒకరోజు ఆ కెమెరా తీసి దాంట్లో ఉన్న అన్ని ఫోన్లోకి ఎక్కించుకొని ఈయన పోయి ఆఫీసులో కూర్చొని వాట్సాప్లో పంపించాడంట, ఒకటి వీడియోలు పంపిస్తున్నాను కొంచెం చూడు, అసలు మామూలుగా లేదు అది అని పంపిస్తుంటే, ఎవరి వీడియోలు చెప్పండి? ఆమె వీడియో ఆమె చూసింది. అప్పుడు అర్థమైంది, నేను ఇంత దొంగదని ఎవరు రుజువు చేశారు? చెప్పండి, ఎవరు రుజువు చేశారు? ఇప్పుడు నువ్వు దొంగదాని అనే సంగతి, దొంగ తిండి తింటున్న సంగతి ఎవరు చూశారు? కెమెరాలో రికార్డ్ అయింది, భర్త చూశాడు, నీకు పంపించాడు. ఇంటికి వచ్చాడంట భర్త, ప్రైజ్ ద లార్డ్. ఇంటికి వచ్చాడు, ఏం మాట్లాడట్లే, ప్రైజ్ ద లార్డ్. ఆ రోజు నుండి స్వీట్ బాక్స్లో స్వీటు కదలట్ల, అట్లే ఇద్దరు కలుసుకున్నప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని ప్రశాంతంగా తిని, ప్రైజ్ ద లార్డ్. కానీ మనకు సీసీ కెమెరాలు పెట్టాల్సిన అక్కర్లేదు. పైన ఉన్నాడు సీసీ కెమెరా, ఆయన చూస్తున్నాడు సమస్తమును ఆయన, అందుకని హాగరు పెట్టింది చూచుచున్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నన్ను చూసిన వాడు నిన్ను కూడా చూస్తాడు అనే సంగతి నువ్వు గ్రహించినప్పుడే నీకు బుద్ధి జ్ఞానం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అప్పటికి వయసు అయిపోద్ది. అప్పటికి వయసు అయిపోయిన తర్వాత మోకరించలేవు, ప్రార్థన చేయలేవు, గోర్లు పండుకొని జొల్లు గరచటం తప్ప ఇంకేం ఉండదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చక్కగా చెప్పాడు, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎందుకని ఆయన నిన్ను శోధించేవాడు కాదు, శ్రమలు పాలు చేసేవాడు కాదు, నిందించేవాడు కాదు,
అవమానించి అనుమానించేవాడు కాదనమాట. సృష్టికర్త అయిన దేవుడు ఇంకా నిందించేవాడు, శ్రమలు పెట్టేవాడు, శోధించేవాడైతే నిన్నెందుకు చేస్తాడు ఈ భూమి మీద? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. నేను కట్టుకున్నవాడు, కట్టుకున్న భార్యను నేను నిందించి అవమానించి బజారు పాలు చేస్తుందేమో, కానీ సృష్టించిన వంటి దేవుడు ఏమాత్రం కూడా నిన్ను నిందించడు. ప్రైజ్ ది లార్డ్. నేను శోధించువాడైతే, నిందించువాడైతే, అవమాన పాలు చేసేవాడైతే తను ప్రేమించిన వాగ్దానం చేయబడిన కిరీటాన్ని ఎందుకు ఇస్తానన్నాడు? ఏంటంటే ఆయన పెట్టుకోవచ్చు కదా, చెప్పండి, ఆయన పెట్టుకోవచ్చు కదా. కాదు 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 నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో, నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో, నా సన్నిధిలో ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే వాక్యానుసారంగా నా సన్నిధిలో నడిపించబడుతూ ఉన్నారో, తనను తాను కాపాడుకొని ఇదిగో ఇప్పుడు దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను వాగ్దానం చేసినటువంటి కిరీటాన్ని వాళ్ళకు పెడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఆయన తప్పనిసరిగా నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 14వ వాక్యం, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత వీడవబడి మరులు కొలుపబడిన వాడైతే శోధింపబడును. చెప్పండి, దేని చేత శోధింపబడతాడంట? ప్రతివాడు తన స్వకీయమైన సుఖమైన స్వకీయ దురాశలు. ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. ఈ 14వ వచనంలో అంటున్నాడు, ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత విడవబడి మరలు కొలపబడిన వాడై శోధింపబడును. ఎందుకు వస్తాయి శోధనలు? చెప్పండి, ఎందుకు వస్తాయంట? అయితే 15వ వచనం ఒక మాట రాశాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనును, కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, చెప్పండి, ఏం పోకుడి? మోసపోకుడి. నిన్ను నీవే, అది ఇప్పుడు నిన్ను నీవు మోసపరచుకో. నిన్ను నీవు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా మీరు? చెప్పండి, నిన్ను గురించి నీవు ఎప్పుడైనా మాట్లాడుకున్నావా? మాట్లాడుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. అర్థం మాట్లాడగలిగిందా ఈ ఉండి ఉంటే అసలు మీ రంగంతా బయటపడేది. ప్రైజ్ ది లార్డ్. దాని దగ్గరికి వెళ్ళి అర్థమా నేను బాగున్నానంటే పోయా నల్లమొహం దాని అంటది. అంటదా అందా? అది మాటలు రావు దానికి. ఆ అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటారు. చెప్పండి, అద్దం దగ్గర వెళ్ళిపోయి అద్దం ముందు నిలబడి ఏం చూస్తారు చెప్పండి? ఇదే కదా. మరి మిగతాదంతా ఎక్కడ మట్టి ఉందో చూసుకున్నావా? ఎక్కడ బురద ఉందో చూసుకున్నావా? ఎక్కడ బట్ట జనిగిపోయిందో చూసావా? ఎంతసేపటికి ముఖానికే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ చక్కగా రాయబడినటువంటి విషయాన్ని చూస్తే ఈరోజు అనేక మంది తమ జీవితంలో శోధించబడటానికి, అవమాన పాలు అవ్వటానికి, నిందించబడటానికి గల కారణం ఏంటంటే ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత వేడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడుచున్నాడు. ఆశ కోసం పోయి దురాశల్లో పడిపోతున్నాడు. కళ్ళు చూసిన దాన్ని బట్టి, శరీరంలో ఉన్న ఆ పులుపును బట్టి, అంటే కోరికను బట్టి, నీకున్న వయసును బట్టి నువ్వేం చేస్తున్నావు? లోకంలో పడిపోయి శోధించబడుతూ వస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒకటి మాత్రం గుర్తించండి, ఏసిన చెరుకు పెరగటం ఖాయం.
పెరిగిన తర్వాత ముదరటం, ముదిరిన దాన్ని కోయటం, కోసిన తర్వాత దానిపైన ఉన్న ఆకులు దొలపటం ఖాయం. దాన్ని శుభ్రం చేసి చెరుకు మిషన్ దగ్గర పెట్టడం, దాంట్లో పెట్టడం, నిన్ను నరకంలో వేయటం. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? ప్రతిదీ కూడా దేవుని వాక్యం మనకు స్పష్టంగానే బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ 15వ వచనంలో చక్కగా ఈ మాట రాశాడండి. దురాశ గర్భమును ధరించి పాపమును కనను, పాపం పరిపక్వమై మరణమును కనను. అందుకని 16వ వచనంలో అంటున్న మాట ఏంటి? నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. మోసపోండి అంటున్నాడా? మోసపోకుడి అంటున్నాడా? ఏదో మసాలా పకోడీ అన్నట్టుంది. ఏం పకోడీ? మసాలా పకోడీ అన్నట్టుంది. మసాలా పకోడీ చేస్తాడు లాస్ట్కి. ప్రైజ్ ది లార్డ్. అందుకని 17వ వచనం కూడా రాయబడిన మాట ఏంటంటే, శ్రేష్టమైన ప్రతి ఈవు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను అది ఆయన దగ్గర ఎటువంటివి మిమ్మల్ని ప్రలోభానికి గురి చేసేది ఏది కూడా ఉండదంట. ఆశ చూపించి నిన్ను నాశనం చేసేది ఎవరు? సాతానుగాడు. బాగున్న కుటుంబాన్ని చిచ్చు పెట్టేది సాతానుగాడు. దైవ భయం కలిగి ఉంటున్న నిన్ను ఆశ చూపించి నీ జీవితాన్ని నాశనం చేసి సాతానుగాడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించి వాక్యానుసారంగా మనం కట్టబడాలనేది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకని 12వ వాక్యంలో మాట రాశాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేయబడిన జీవ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. ఆ కిరీటం నీకు కావాలంటే నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి, మెలుకు కలిగి ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిలాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలనైనా. గొప్ప దేవుడు, ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాకు తెలియచేశారు. ప్రతి మాట మా ఒక్కొక్కరి హృదయానికి సరిచేయబడినట్లు, వాక్యానుసారంగా ఆత్మీయ చేతులు కట్టబడేటట్లు, లోక సంబంధమైన సాతాను కట్ల నుండి విడుదల పొందినట్లు, పరిశుద్ధుడైన ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. మీరు గొప్ప దేవుడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్త ప్రోక్షించి విశేషమైన కృపతో నింపండి. ప్రతి దోషములన్నిటిని తొలగించి మీ సన్నిధి సమాధానం నిత్యం మాకు చూపి మీ మార్గంలో మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాం. ఈ రాత్రి నీ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీ సన్నిధిలో మీ సాక్షిగా ప్రతి కుటుంబం కట్టబడేటట్లు మీ గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కొడుచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.